నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం సంగారెడ్డి జిల్లా ఎస్బీ ఆర్గానిక్స్ దగ్గర ఉద్రిక్తత న్యాయం చేయాలని మృతుల బంధువుల ఆందోళన బాధితులను పరామర్శించిన హరీష్ రావు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ ఫామ్ హౌస్ కేసుతో ట్యాపింగ్ లింకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేసినట్లు గుర్తింపు కాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ కోర్టు తీర్పుపై ఉత్కంఠ తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర డ్రైవర్లతో జగన్ ముఖాముఖి రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసిన సోనియా వైవి సుబ్బారెడ్డి వద్దిరాజు రవిచంద్ర ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు నేటి నుంచి వారం రోజుల పాటు విచారించనున్నారు రాధాకిషన్ రావును 7 రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది దాంతో చెంచలగూడ జైలు నుండి ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు రాధాకిషన్ రావుపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయి కూకట్పల్లి పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో రాధాకిషన్ రావును 7 రోజుల పోలీస్ కస్టడీలో అనేక అంశాలపై కూపీలాగనున్నారు పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు నేటి నుంచి వారం రోజుల పాటు విచారించనున్నారు రాధాకిషన్ రావును 7 రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది దాంతో చెంచలగూడ జైలు నుండి ఆయన కస్టడీలోకి తీసుకున్నారు రాధాకిషన్ రావుపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయి కూకట్పల్లి పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో రాధాకిషన్ రావును 7 రోజుల పోలీస్ కస్టడీలో అనేక అంశాలపై కూపీలాగనున్నారు పోలీసులు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ పవన్ ఫోన్లో అందిస్తారు చెప్పండి పవన్ రాధాకిషన్ రావుని 7 రోజుల పాటు అయితే కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి రాధాకిషన్ రావుని కొద్దిసేపటి క్రితం చెంచలగూడ జైలు నుంచి బంజారాస్ పిఎస్ కూడా తరలించారు 7 రోజుల పాటు బంజారాస్ పోలీస్ స్టేషన్ లోనే పూర్తిగా విచారణ కూడా కొనసాగించనున్నారు అయితే మొత్తానికి చూస్తే ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాధాకిషన్ రావు చాలా కీలకంగా వ్యవహరించాడు అంతేకాకుండా ఇందులో చాలా మందిని కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యాపారస్తులను కూడా ఆశ్వాస కార్యాలయానికి తీసుకొచ్చి మరి భయభ్రాంతులకు గురి చేయడము అంతేకాకుండా వారి వద్ద నుంచి హవాలా రూపంలో డబ్బులు వసూలు చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ కోసము ఈ రోజు నుంచి కూడా 7 రోజుల పాటు రాధాకిషన్ రావును కూడా విచారణ కొనసాగిస్తారు మరోవైపు చూస్తే ఎమ్మెల్యే కేసుకు సంబంధించిన కొనుగోలు కేసులో కూడా రాధాకిషన్ రావు చాలా కీలకంగా ఉన్నారనేది మాత్రము ప్రధానంగా ఇందులో దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా దీనిపైన విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు కూడా దీనిపైన దృష్టి కొనసాగిస్తారు ఎందుకంటే ఈ యొక్క ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో 4 ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు కావచ్చు పైలట్ రోహిత్ రెడ్డి రేఖాకాంత్ అంతేకాకుండా హర్షవర్ధన్ రెడ్డి యొక్క ఫోన్స్ కూడా ట్యాప్ చేసి గవర్నమెంట్ కూడా అప్పటి గవర్నమెంట్ కూడా అలర్ట్ చేశారు దీంతో ఫామ్ హౌస్ లో దీనికి సంబంధించి కెమెరాలు కావచ్చు అంతేకాకుండా ఈ యొక్క మైక్ సెట్ కూడా ఏర్పాటు చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసుల విచారణ కూడా కొంత సమాచారం ఉంది ఈ యొక్క సమాచారాన్ని కూడా పూర్తిగా ఈ యొక్క రాధాకిషన్ రావుని కూడా విచారణ కొనసాగిస్తారు మరోవైపు కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు ఎందుకంటే తనను చిత్రహింసలకు గురి చేశారు ఒక కేసులో అన్యాయంగా తనను దీనికి సంబంధించి పూర్తిగా చిత్రహింసకు గురి చేసేందుకు అన్యాయం జరిగే విధంగా రాధాకిషన్ రావు వ్యవహరించారు అనేది మాత్రము ప్రధానంగా ఇందులో దీనిపైన ఫిర్యాదు చేయడంతో కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది మొత్తానికి చూస్తే మాత్రము ఇతని పైన కూడా పూర్తిగా చాలా
ఆరోపణలోనే ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా దీనికి సంబంధించి ఎవరైనా ఉంటే బాధితులు ఉంటే బయటకు వచ్చి ఫిర్యాదు చేసే విధంగా ఉండాలని చెప్పి కూడా మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు నుంచి 7 రోజుల పాటు విచారణలో మాత్రం ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, కొత్త వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంటుంది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ సర్కార్ నేతన్నలపై కష్టకట్టిందని విమర్శించారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతో పాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేత మిత్ర పథకాలు పక్కన పెట్టొద్దని, గత ప్రభుత్వంపై కోపంతో నేతన్నల పొట్టకొట్టొద్దని సూచించారు. ప్రస్తుతం అందుతున్న అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. అవసరమైతే మరింత సాయం చేసి ఆదుకోవాలన్నారు. వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త సభ్యుల చేత రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రమాణం చేయించారు. రాజ్యసభ సభ్యురాలుగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రమాణం చేశారు. मैं सोनिया गांधी जो राज्यसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी। की ओर से निर्वाचित हुई हैं, पहली बार राज्यसभा पहुंची हैं। వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. Venkat Subba Reddy, having been elected a member of the Council of States, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. निर्वाचित सदस्य येरम वेंकट सुब्बा रेड्डी ने शपथ ली। YSRCP के सदस्य हैं येरम वेंकट सुब्बा रेड्डी, आंध्र प्रदेश से चुने गए हैं। श्री मेदा रघुनाथ रेड्डी. Meda Raghunath Reddy, having been elected a member of the Council of States, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as my law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. YSRCP के सदस्य हैं मेदा रघुनाथ रेड्डी, आंध्र प्रदेश से चुने गए हैं। मेदा रघुनाथ रेड्डी पेशे से व्यवसायी हैं, राज्यसभा के लिए पहली बार चुने गए हैं। आंध्र प्रदेश श्री गोला बाबूराव. मैं गोला बाबूराव जो राज्यसभा का सदस्य निर्वाचित हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा तथा जिस पद को
मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्य का श्रद्धापूर्वक निर्वाह करूँगा। आंध्र प्रदेश विधानसभा के 3 कार्यकाल के लिए वो पहले चुने जा चुके हैं। राज्यसभा के लिए पहली बार चुने गए हैं। బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ప్రమాణం చేయగా ఒడిశా నుంచి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేత ప్రమాణం చేయించారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్। శ్రీ రవిచంద్ర వద్దిరాజు అను నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను। उच्च सदन के निर्वाचित सदस्य रविचंद्र वद्दिराजू ने शपथ ली। भारत राष्ट्र समिति के सदस्य हैं रविचंद्र वद्दिराजू, तेलंगाना से चुने गए हैं। तेलंगाना ఇన్నాళ్లు వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ తీసుకున్న వృద్ధులు ఎలక్షన్ ఆంక్షలతో సచివాలయాలకు వెళ్లవలసిన పరిస్థితి నెలకొంది। భగభగమండే ఎండల్లో పెన్షన్ కోసం సచివాలయానికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోతున్నారు కర్నూలు జిల్లా పెన్షన్దారులు। ఎండలు అధికంగా ఉండడంతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని వాపోతున్నారు। అధికారులు ఆలోచించి పెన్షన్ ఇంటి వద్దకే వచ్చేలా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు। పంజాబు అయిపోయినా స్టార్ట్ అయిందా స్టార్ట్ చేసాము చాలా మోపులో తెచ్చిన పెద్ద మంచి కొంచెం అర్థం చేసుకోవాలి సార్ మహిళ పోలీస్ ఎనిమిదవ రోజు బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ తిరుపతి జిల్లాలో పర్యటించారు। ప్రచారంలో భాగంగా ఏర్పేడులో మార్గ మధ్యలో ప్రజలతో మాట్లాడారు జగన్। ఈ నేపథ్యంలోనే పెన్షన్దారులను కలిశారు। వారి వద్దకు వెళ్లి పెన్షన్ వచ్చిందా, సచివాలయ దగ్గరకు వెళ్లి తెచ్చుకున్నావా అని అడిగారు। ఇవి మిడ్ డే న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర।